హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నన్ను కాల్ చేసి అడుగుతున్న సమస్య రతిలో ఎక్కువ బలంగా ఉండడం లేదు అని, త్వరగా బలహీన పడిపోతున్నాము, సామర్థ్యం సరిపోవడం లేదు, లేదా మొసస్తుంది, లేదా ఊపిరి ఆగడం లేదు, లేదా బలహీనంగా ఉంటున్నాము, ఎక్కువగా చేయలేకపోతున్నాము. దీని బలానికి ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారండి. చాలా మందిలో ఈ సమస్య ఉంటుంది. సహజంగానే బలహీనంగా ఉన్న వాళ్ళు ఎక్కువ రతి సమయంలో మరింత బలహీన పడిపోతూ ఉంటారు. ఆయాసం రావడము, శ్వాస ఆగకపోవడము, ఎక్కువగా చేయలేకపోవడము, చేసినా కూడా బలవంతం చేసినా నొప్పులు రావడం, ఇలాంటి సమస్యలు చాలా మంది బాధపడుతున్నారు. ఇది ఆ సమయంలోనే కాకుండా జనరల్ గా కూడా ఏదైనా నడిచినా, లేదంటే ఏదైనా మెట్లు ఎక్కినా, ఏదైనా పరిగెత్తినా, ఏదైనా పని చేసినా, బరువులు మోసినా కూడా చాలా మంది ఆయాసము, ఇలాంటి అలసట రావడం అనేది సహజంగా జరుగుతుంది. ఇలాంటి వాటన్నిటిని తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఈ చిట్కాను మనము వారం రోజులకు ఒకసారి చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకసారి చేసుకుంటే వారం రోజులు ఉపయోగించుకోవచ్చు, మళ్ళీ వారానికి తిరిగి ఉపయోగించుకోవచ్చు. సో దీనికి కావాల్సింది ఏంటి, అది ఎలా వాడుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. వీటి మోతాదు కూడా ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలనే గురించి మనం తెలుసుకుందాం. దీనికి కావాల్సిందల్లా కిస్మిస్లు 50 గ్రాములు, గుర్తుపెట్టుకొని అన్ని నేను చెప్పిన మోతాదు రాసుకోవాలి. కిస్మిస్లు 50 గ్రాములు, ద్రాక్ష ఒక 100 గ్రాములు. మన ద్రాక్ష వేరు, ఎండు ద్రాక్ష అంటేనే కిస్మిస్ వేరు, ద్రాక్ష. దాంతోపాటు ఖర్జూర, ఎండిన ఖర్జూర అయినా పర్వాలేదు, లేదంటే మనకు దొరికేటటువంటి ఖర్జూర అయినా పర్వాలేదు. ఓకే, దీంతో పాటుగా శనగలను నానబెట్టి, ఒక 50 గ్రాముల శనగలను నానబెట్టి అవి మొలకెత్తాలండి. శనగలు నానిన తర్వాత మొలకలు వస్తాయి కొద్దిగా, అలా మొలకలు వచ్చినటువంటి ఆ శనగలను తీసుకోండి. ఓకేనా, దీన్ని ఈ శనగలతో పాటుగా మీరు ఒక గుమ్మడికాయలో ఒక ముక్కను కట్ చేసి దానిని మెత్తగా గ్రైండ్ చేసి దాని యొక్క రసం తీయాలండి. ఓకేనా, సో ఈ విధంగా ఈ రసాన్ని కూడా తీసుకున్న తరువాత దానిలో సరిపడినంత, అంటే సుమారుగా ఒక 5 నుంచి 10 గ్రాములంతా ఓకే ఇలాచీ చూర్ణాన్ని వేయండి. ఇవన్నీ కూడా మనకు ఇమ్యూనిటీని పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని కలుపుకొని వీటన్నిటిని గ్రైండ్ చేయండి. ఓకేనా, టోటల్గా మిక్స్ పట్టేసేయండి. ఇవన్నిటిని మిక్స్ పట్టిన తర్వాత ఏమవుతుందంటే ముద్దలాగా తయారవుతుందండి. ఎందుకంటే శనగలు ఉంటాయి, అందులో ఖర్జూర ఉంటుంది, ఎండు ద్రాక్ష ఉంటుంది, కిస్మిస్ ఉంటుంది, కాబట్టి అంతా కూడా ఒక ముద్దలాగా తయారవుతుంది మనకు. దీనిని ఒక సీసాలో భద్రపరచుకొని దీనికి కావాల్స్తే మీకు టేస్ట్ కోసము తేనె కానీ లేదంటే కంటి చక్కెర కానీ కలుపుకోవచ్చు. దానివల్ల నష్టం ఏమీ ఉండదు. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత రోజు ఒక చెంచా మోతాదులో, ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా అన్నం తిన్నాక తీసుకుంటూ ఉండాలి. మనకు తెలుసు శనగలు చాలా బలాన్ని అందిస్తాయి. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ మీరు కావాలంటే ఇందులో అంజీరా కూడా యాడ్ చేసుకోవచ్చండి. అంజీరా కూడా యాడ్ చేసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ అంజీరాను కూడా యాడ్ చేసుకొని ఉపయోగించుకుంటే గ్రైండ్ పట్టుకోవచ్చు. మీకు వీలైనన్ని ఎక్కువ డ్రై ఫ్రూట్స్ని ఉపయోగించుకోండి. డ్రై ఫ్రూట్స్ వల్ల ఏమవుతుంది, శరీరానికి ప్రోటీన్స్ అధికంగా అంది శరీరానికి అధిక బలాన్ని త్వరగా వెంటనే ఇవ్వడానికి ఇవి ఉపయోగపడతాయి. సో ఈ విధంగా ప్రతిరోజు కనుక చేస్తున్నట్లయితే ఇది శారీరకంగా, మానసికంగా, రతిపరంగా అన్ని విధాల శరీరానికి కావాల్సినటువంటి స్టామినాని, పటుత్వాన్ని, దృఢత్వాన్ని మన శరీరానికి అందిస్తుంది. ఇమ్యూనిటీ లెవెల్స్ ని అమాంతంగా పెంచడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 18 సంవత్సరాలు పైబడిన మగవాళ్ళు, స్త్రీలు కూడా దీన్ని ఎందుకంటే స్త్రీలు కూడా సహజంగా కొంత పనిచేసిన తర్వాత త్వరగా అలసిపోవడం అలాంటివి జరుగుతుంటుంది. కాబట్టి ఇది ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాగా మీరు దీన్ని వాడుకుంటున్నట్లయితే ఇది స్త్రీలకు, పురుషులకు కూడా చాలా అద్భుతమైనటువంటి బలాన్ని అందించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అన్ని విధాలుగా ఇది శరీరానికి మేలు చేస్తుంది. అండ్ అన్ని మనకు తెలిసినవే, అందుబాటులో ఉన్నవే, అండ్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని మీకు కూడా తెలిసిందే. ఓకే, ఇలా వాడుకోండి. దీనివల్ల చాలా చక్కగా ఇది వీక్లీ వన్స్ మాత్రమే కంప్లీట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ మంత్ తర్వాత ఏమవుతుంది అంటే మళ్ళీ కొత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటూ ఉండడం వల్ల మన శరీరానికి చాలా మంచి ప్రయోజనం అనేది అందుతూ ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది అద్భుతమైన చిట్కా అని మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఏ ప్రాబ్లమ్స్తో మీరు ఫేస్ చేస్తున్నా సరే నాకు ధైర్యంగా కాల్ చేయండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సలహాలు, సూచనలు, మెడిసిన్స్ని అన్ని కూడా మీకు అందిస్తాను. మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నా కూడా మీ సమస్యను తెలియజేస్తే మీకు కొరియర్ ద్వారా కూడా మెసేజ్ పంపిస్తూ ఉంటాం. అండ్ కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క అడ్రస్ ఉంటుంది. అంతేకాకుండా అక్కడనే మన గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.